నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సైకిల్ జర్నీ విత్ తేజ. డే 47. చూడండి, మన సైకిల్ సెటప్ మొత్తం రెడీ అయిపోయింది ఈరోజు. కాకపోతే నైట్లో ఫుల్ వర్షం పడింది. మన టెంట్ అయితే ఇడేసాను కదా. ఇంకా ఒకసారి మనం ఉన్నటువంటి వెదర్ ఒకసారి చూసేయండి. అంటే సారీ, లొకేషను మొత్తము అటుపక్క కొండలు, అది మధ్యలో ఒక నది, ఇటుపక్క ఇలాగా నేచర్ అయితే సూపర్ ఉంది. ఇంకా మనం బయలుదేరదాం. టైం అయింది, ఈరోజు ఆల్రెడీ 6 అయిపోయింది. వర్షం పడడం వల్ల కొద్దిగా తొందరగా లేలేకపోయాను. ఒక్కసారి నా పరిస్థితి చూడండి, ఎంత మెట్టుందో చూసారా. మొత్తము ఇలాగే ఎక్కువ వస్తున్నాను. మీరు ఎవరన్నా ఇలా సైకిల్ అలాంటివి ఏమన్నా చేసేట్లుగా ఉంటే దయచేసి బద్రీనాథ్ అంటే శ్రీనగర్ నుండి ఇట్లా గంగోత్రి యమునోత్రి రూట్ అయితే చూస్ చేసుకోవద్దండి. ఫస్ట్ యమునోత్రి గంగోత్రి చూసుకొని ఈ రూట్లో వచ్చేట్టుగా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మొత్తమే డౌన్ ఇట్లా వచ్చే శ్రీనగర్కి వెళ్ళే వాళ్ళకి మొత్తం డౌన్ దొరుకుతుంది. బట్ ఉత్తరకాశీ వెళ్ళాలంటే ఫుల్ మిట్టే దొరుకుతుంది. అసలు పొద్దుటి నుండి జస్ట్ 4 కిలోమీటర్లు వచ్చానంటే లెక్కేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతం టైం అయితే 8:30, 8:40 అలా అవుతుంది. ఇంత టైంలో జస్ట్ 4 కిలోమీటర్లు అంటే లెక్కేసుకోండి ఇది ఎంత మిట్టుందో. ఘాట్ రోడ్ లాగా లేదు కానీ చూడ్డానికి ప్లెయిన్ రోడ్, అంటే మ్యాప్లో చూడడానికి ప్లెయిన్ రోడ్లా అనిపిస్తుంది కానీ బట్ మొత్తం అయితే మిట్టే ఉంది. చాలా అంటే చాలా టఫ్ ఉంది. ఎంత పరిస్థితి ఇది. అయినా మనం నెవర్ గివ్ అప్ కదా, ఇచ్చిపెట్టాం, ఎక్కేస్తాం అన్నట్టు. పండ్లు తింటారా ఫ్రెండ్స్? రేగి పండ్లు. ఇటు చాలా వరకు అయితే మాగిపోయినట్టు ఉన్నాయి. చూడండి, చెట్టు నిండుకోండి. ఒకసారి చూడండి, మనం వచ్చిన రోడ్డు అక్కడ ఉంది. ఇలాగొచ్చాం. అసలు యాక్చువల్లీ ఆ రోడ్డు దానికి వెనకాల ఒక 2 కొండలు ఎక్కి మళ్ళీ ఈ కొండపైకి వచ్చాం. అసలు పూర్తి లోయలోనికి అయితే పైకి వచ్చాం. పొద్దుటి నుండి మొత్తము పైకి ఎక్కడమే సరిపోతుంది, ఏమాత్రము డౌన్ లేదు. పూర్తిగా చూడండి, ఇంకా ఇలా పైకి ఎక్కడమే ఉంది. అసలు ఏం చేయాలనేది అర్థం కావట్లే. అట్లుంది పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఆ కొండ కవతల సైడ్ నుంకైతే ఈరోజు మనం స్టార్ట్ అయ్యాం. మొత్తము ఈ కొండల మీదుగానే వచ్చాం. చూడండి, రోడ్డు కనిపిస్తుందో లేదో, దీంతో అయితేనే వచ్చాం మనము. అంటే చాలా టఫ్ ఉండింది. అసలు నేను మాటలే చెప్పలేను, అంత టఫ్ ఉంది అసలు. ఇదైతే న్యూ టెహరీ అనే విలేజ్కి అయితే వచ్చాం. ఇంకొక జస్ట్ ఒక 50 మీటర్స్ అంత ఉంది ఊరికి. నేను పొద్దున్న బయలుదేరిన బట్టి ఇంకా ఇక్కడికైతే 17 కిలోమీటర్లు చూపించింది. 17 కిలోమీటర్కి గాను నాకు 3.5 అవర్స్ అయితే పట్టాయి. 3.5 అవర్స్లో 17 కిలోమీటర్లు వచ్చానంటే అది నాన్ స్టాప్గా. మీరు లెక్కేసుకోవచ్చు ఎంత టఫ్ ఉంది రోడ్ అనేది. ఇలా ఎంత పూర్తి మిట్టే ఉంది. దేవుడు నా పైన అయితే కక్ష కట్టేశాడు. లాస్ట్లో వస్తున్నాను, గంగమ్మ చాలా ఇబ్బంది పడుతుంది. అయినా కానీ కొద్దిగా క్షమించమని వేడుకుంటూ వెళ్ళిపోదాం.
నమస్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి లొకేషన్ ఏముందో, వేరే లెవెల్ కదా. కానీ ఇది ఇంకొక మ్యాజిక్ చెప్తాను చూడే. ఈ రోడ్ నుండి అక్కడ కనిపిస్తుంది కదా రోడ్డు, ఆ పైన అక్కడికి వెళ్ళడానికి 28 కిలోమీటర్లు పోవాలి. చూడండి, చూడడానికి ఎంత దగ్గర కనిపిస్తుందా, కానీ ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలంటే 28 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అది ఈ కొండ పూర్తిగా ఎక్కి మళ్ళీ ఆ కొండ పూర్తిగా ఎక్కాల, మొత్తం మిట్టే. ఈరోజు నా పరిస్థితి ఏందనేది అర్థం కావట్లేదు. అవునా, నమస్తే ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక చెరువులాగా. ఇదైతే చెరువు కాదు, ఇదైతే డ్యాము, చాలా పెద్దది. ఇది టెహ్రీ అనేసి ఇదొక డ్యాము. ఇదైతే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఈ ఏరియాలో ఉన్నటువంటి అతి పెద్ద డ్యాముల్లో ఇది ఒకటి. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఈరోజు పొద్దున్న నుండి ఈ డ్యామ్ చుట్టూనే తిరుగుతున్నాను. అంటే ఇటు సైడ్ నుండినే వస్తున్నా. పొద్దున్న స్టార్ట్ అయింది. ఒక 11 గంటల నుండి దీని పక్కింటినే వస్తున్నా. ఇప్పటికీ ఇంకా అయితే ఇదే ఉంది. అంటే చాలా బాగుంది, అందుకని చూపిస్తున్నాను. చూడండి, ఒకసారి లొకేషన్ కూడా చూడండి. వేరే లెవెల్లో ఉన్నాయి ఇక్కడ లొకేషన్స్.